హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా ఆలూతో దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. అసలే క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. ఇటువంటి బిర్యానీలు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే భలే ఉంటుంది. అలాగే ఈ బిర్యానీకి మనకు సైడ్ కాంబినేషన్గా కర్రీ కూడా ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఆనియన్ రైతాను పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక 2 గ్లాసెస్ వరకు బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. గ్రామ్స్లో వచ్చి ఒక 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని శుభ్రంగా 1-2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు రైస్ బాగా అవుతుంది. ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఈ బంగాళదుంప ముక్కలను తీసుకోవాలి. 1/2 కేజీ బియ్యానికి 1/2 కేజీ బంగాళదుంపలు ఉండేటట్టుగా తీసుకోవాలి. వీటిని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అదే మీకు బేబీ పొటాటోస్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ప్రజెంట్ నాకు అవి లేవని నార్మల్ బంగాళదుంపలనే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మన దగ్గర స్లైసింగ్ చేసే చాపర్ ఉంటుంది కదా, దానితో ఇలా స్లైస్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్లోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకుని ఈ చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. బిర్యానీలోకి మెయిన్గా బ్రౌన్ ఆనియన్స్ ఉండాలి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఇలా మధ్యలో ఈ ఉల్లిపాయలను విడదీసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఈ స్టేజీలో ఉన్నప్పుడు తీసేసుకోవాలి. మనకు తర్వాత మళ్ళీ కలర్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వాటర్ తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు మిగతా 20% బిర్యానీ చేసుకునేటప్పుడు కుక్ అయిపోతాయి. మూత పెట్టేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, నాకు ఒక 5 మినిట్స్కి ఇలా కొద్దిగా కలర్ వచ్చాయి. మరలా ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మరలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకు ఈ బంగాళదుంప ముక్కలు ఒక 80% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 80% కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఒక ఫోర్క్ పెట్టి గుచ్చి చూస్తే సాఫ్ట్గా కిందకి గుచ్చుకోవాలి. అలాగే కొద్దిగా పలుకు ఉండాలి. అలా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇలా 80% మనకు ఈ బంగాళదుంప ముక్కలు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనం బిర్యానీ ఎందులో అయితే చేసుకుంటున్నామో అందులోకి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బంగాళదుంప ముక్కలు అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు బఠానీని కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక 1/2 కప్పు, ఒక గుప్పెడు వరకు కొత్తిమీర పుదీనా తరుగు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొగ్గ, ఒక యాలక్కాయ, అలాగే ఒక అనాస పువ్వు, తర్వాత ఇందులోకి 4 లవంగాలు, కొద్దిగా చెక్క, అలాగే ఒక జాపత్రిని కూడా వేసుకుని తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 కప్పు వరకు చిక్కని కమ్మని పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఇలా నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ నేను వేసుకున్నది తక్కువే కాబట్టి తక్కువ ఆయిల్ వేసేసుకున్నాను. అదే మీరు ఎక్కువ ఆయిల్ ఉంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. ఒక 3 టీ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఈ మిశ్రమంని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చుకోవాలి. ఈలోపు మనం బాస్మతి రైస్ని కుక్ చేసుకుందాము.
ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి ఒక 2 లీటర్స్ వరకు వాటర్ను వేసుకుని అందులోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, ఒక 10-12 మిరియాలు, ఒక అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, చిన్న జాజికాయ ముక్క, అలాగే కొద్దిగా జాపత్రి, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. నేను తక్కువ మసాలాలే వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి ఈ మసాలాలను అడ్జస్ట్ చేసుకోవచ్చు. తక్కువ మసాలాలు వేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల బాస్మతి రైస్ ఉడికినప్పుడు కలర్ బాగుంటుంది. అలాగే ఇందులోకి ఇప్పుడు ఒక 3 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. బిర్యానీ వాటర్లోకి సాల్ట్ ఎలా ఉండాలో తెలుసు కదా మీకు. మనం టేస్ట్ చేసి చూస్తే చాలా ఉప్పగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాగా తెరలు కాగుతున్నప్పుడు మనం ముందుగా అరగంట ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ బాస్మతి రైస్ను వేసేసుకోవాలి. వాటర్ లేకుండా ఓన్లీ రైస్ను ఒకటి వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ రైస్ని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మనకు కుక్ అవుతున్నప్పుడు ఒక పలుకు పట్టుకుని చూస్తే కొద్దిగా పలుకుగా ఉండాలి. అప్పుడు మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం వాటర్ లేకుండా ఓన్లీ రైస్ని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప మిశ్రమంలోకి వేసేసుకోవాలి. లేయర్స్గా ఈ రైస్ని మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని అంతా కూడా ఈక్వల్గా ఇలా సమానంగా ఇలా వేసేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మెయిన్గా మనం రైస్ ఉడికించుకుని ఉన్న వాటర్ని ఒక 1/2 కప్పు వరకు చుట్టూ కూడా ఇలా అంచుల నుంచి వేసుకోవాలి. అప్పుడు బిర్యానీ కింద మాడకుండా ఉంటుంది. తర్వాత కొత్తిమీర తరుగు, అలాగే ఒక 1 టీ స్పూన్ పసుపులోకి ఒక 1 టీ స్పూన్ వాటర్ కలుపుకుని ఈ పసుపు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఫుడ్ కలర్ అవసరం ఉండదు, కలర్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా ఇలా చుట్టూ వేసుకోవాలి. ఇలా మనం కలర్ వాడకుండా చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసుకుని టైట్గా ఉన్న మూత పెట్టుకోవాలి, ఆవిరి బయటికి పోకుండా. స్టవ్ పై పెట్టుకుని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్, లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచుకుని తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ బిర్యానీని కదపకుండా ఉంచేసుకోవాలి. ఇలా మనం స్టవ్ ఆపేసి 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, ఎక్కడ అతుక్కోకుండా, అలాగే కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది. ఇలా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీని మనమే ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కర్రీ కూడా ఏమీ అవసరం లేదు, ఉత్తినే ఇలాగా తినేయచ్చు. అలాగే పెరుగు చట్నీ పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బంగాళదుంప ముక్కలు చాలా సాఫ్ట్గా, అలాగే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. మన దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కూల్ క్లైమేట్లో ఇటువంటి బిర్యానీలు చేసుకుని తింటే భలే టేస్టీగా అనిపిస్తాయి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్తీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.